కార్తిక్ తోనే తేల్చుకుంటాను. దీక్షను అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. నీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నాకు తెలీదా? తాతకి తప్పులు నేర్పమాక. ఎవరి కోసం చేసినావో ఇప్పుడు నేను దీక్ష కోసం ఈడికొచ్చినాను. దాని ఒంటి మీద చిన్న దెబ్బ పడ్డా, దానికి ఏమైనా జరిగినా రంగమే. ఏ విషయం తెలియదంటే ఏంటి జబర్దస్తి? యశోదరా, కాయించుకో. దీక్ష నీ కాండే ఉందని నాకు తెలుసు. ఏం చేస్తావో నాకు తెలుసు. నా అల్లుడి పెండ్లామో నా కాండే ఉండాలా, అంతే. చరిత్రమ్మా, హిస్టరీ. అసలు కిడ్నాప్లు అనేవి మొదలైన మీ అమ్మగారితోనేనమ్మా. ఎన్ని కిడ్నాప్లు. మీ అమ్మగారంటే అదే యశోదర, కిడ్నాపులు రాణి కాదమ్మా, కిడ్నాపులు సామ్రాట్. అందుకే ఎవరికైనా అనుమానం వస్తుంది. అది మన ఇంటికొచ్చి అన్న నీ మాటలంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నావు మమ్మీ? అనుకున్నా కోసుకు వెళ్ళడానికి నీ తల నరుకుతుందంట. ఎంత ధైర్యం దానికి? మేడం గారు రోజుకి వీక్ అయిపోతున్నారమ్మా. ఏం చేస్తాం? టైం బాగాలేనప్పుడు అంతేనండి. ఆడాళ్ళే శత్రువులు అవుతారు. నారాయణ, స్టోన్ మాత్రం స్ట్రాంగ్ గానే ఉంది. నా మాటే కాదురా, ఏం చేసినా స్ట్రాంగ్ గానే ఉంటుంది. చేత కాక నేను సైలెంట్ గా ఉండలేదు. ఎవరు చేసినా కార్తిక్ గడికి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఇది మనం ఉపయోగించుకొని వాళ్ళు దెబ్బ కొట్టాలి. దీక్ష ఇప్పుడు మనకు కావాలి, ఈ భద్రకివ్వడానికి కాదు. వాణ్ణి దెబ్బ కొట్టడానికి. రైట్, మన వాళ్ళని ఆ పని మీద ఉండమని చెప్పు. బాబీ, బిచ్చుకి నా మీద అనుమానం వచ్చిందా? బిచ్చు బాయ్ బ్లడ్ వామిటింగ్ చేసుకున్నాడు బాబీ. చలో బాయ్ని అర్జెంటుగా చూడాలి. హాస్పిటల్ में ज्वाइन करेंगे. ముంబై में బ్రిడ్జ్ కాండి హాస్పిటల్ ఉంది. అక్కడ బాంబే బ్లడ్ नहीं मिलेगा బాబీ. నువ్వు హైదరాబాద్ వెళ్ళు బిచ్చు, నేను బాయ్ పక్కనే ఉంటాను. బాయ్ के पास किसका जरूरत नहीं है బాబీ. బిజు, ఈ మాట నాది కాదు బాబీ, బాయ్ చెప్పాడు. బాయ్ చూసుకోవడానికి స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నారు, మనుషులు ఉన్నారు. ఇప్పుడు బాయ్కి కావాల్సింది చంద్రముఖి. ఇంకో 2 గంటల్లో ఫ్లైట్ ఉంది బాబీ. అది చెప్పడానికే నేను వచ్చాను. నేను చెప్పేది విను బిచ్చు, ఈ రోజు నువ్వెళ్ళు, రేపు నేను వస్తాను. अरे 1 मिनट बहुत इंपॉर्टेंट है भाभी. देर हो गया तो भाई की कुछ भी हो सकता है. ఈ ఆపరేషన్లో ఉన్న మన మనుషులందరూ చచ్చిపోయారు. నై చంపేశారు. ఈ ముంబై में छोटा छोटा गैंग्स बहुत है बिच्छू. గురునారాయణ భాయ్ మీద వాళ్ళు కన్నేసి ఉంచారు. మన వాళ్ళని ఎవరు చంపుతున్నారు? అయినా అది ఎంతో కాలం తాగదు. బదులా తెచ్చుకుంటాను.
కావాలి బాబీ. మన డాక్టర్ని చంపింది ఎవరు? చంద్రముఖి ఎక్కడుంటుంది? ఇది తెలుసుకోవాలంటే మీ అవసరం ఉంది బాబీ. అచ్చా, బాయ్ని ఈ టైంలో వదిలిపెట్టి వెళ్ళాలంటే బాధగా అనిపించింది బిజ్జు. డాక్టర్ని చంపిన వాళ్ళెవరో తెలిస్తే నాకు చెప్పు. వాళ్ళ మీద బదులు తీర్చుకోవాల్సింది నేను. ఏం చేసినా మీ చేతుల మీదగానే జరుగుతుంది బాబీ. ఎయిర్పోర్ట్కి వెళ్లే ముందు నేను బాయ్ని ఒకసారి చూడాలి. అట్నుంచి మనం వెళ్దాం. హైదరాబాద్లో ఏర్పాట్లు చేసావా? మనం ఏ హోటల్ స్టే చేస్తున్నాం? హోటల్లో కాదు బాబీ, గెస్ట్ హౌస్ తీసుకున్నాం. అక్కడైతే మనకి ప్రైవసీ మిలేక. రైట్. మిగతా పనులుంటే వెంటనే పూర్తి చేయి. నేను గంటలో రెడీగా ఉంటాను. ఠీకే బాబు, చలో. గురునారాయణ, నీకు ఈ లోకం నుండి గుడ్ బై చెప్పడానికి వస్తున్నాను. రెడీ. బాబీ, क्या हुआ బాబీ? तुम गलत किया छोटू. డాక్టర్ సాబ్ని కథం చేయమన్నారు. కథం చేస్తే ఇనామ్ ఇస్తారనుకున్నాను. इनाम होना तो दिमाग से काम करना छोटू. డాక్టర్ని ఖతం చేయమన్నాను. డెడ్ బాడీని రోడ్డు పైన పడేయమన్నాను. मैं क्या करूं बाबी? पीछे एक आदमी हम दोनों को पकड़ने को कोशिश किया. अरे तो क्या करना? और डॉक्टर गाరి దగ్గర ఇంకేం లేవా? उसके पास खाली ब्रीफ केस है बाबी, वो लाया. బ్రీఫ్ కేసులో డాక్టర్ సెల్ ఫోన్ ఉందా? వాడి పాకెట్లో ఇంకా చాలా ఉంటాయి. పర్స్ ఉంటుంది, అందులో వాడి ఫోటో ఉంటుంది. उसको बीवी और बच्चों को फोटो रहता. माफ कीजिएगा बाबी, वो सब में नहीं सोचा. मैं बोला ना, దిమాకున్నవాడే ఇవన్నీ ఆలోచిస్తాడు. డాక్టర్ వెంట పడిన మనిషి నిన్ను చూశాడా? नहीं बाबी, బిజ్జుకి అనుమానం వచ్చింది. బాయ్ డాక్టర్ని మనం చంపామని తెలిసిందంటే బాయ్ మామూలుగా చంపడు. एक एक पॉट के निकोल के देता. समझे? నువ్వు కొంతకాలం ముంబై చోట్కే చలే జావ్. నేను మళ్ళీ చెప్పే వరకు నువ్వు మన వాళ్ళకెవ్వరికి కనిపించకూడదు. ठीक है बाबी. చోటుగాన్ని చంపేస్తే ఎలా ఉంటుంది? వాడే డాక్టర్ని మర్డర్ చేశాడు. వచ్చి వాళ్ళకి వాడు దొరికితే నా పేరు బయటకు వస్తుంది. డాక్టర్ గురించి ఎవరికో తెలిసింది. అది ఎవరో తెలుసుకోవడానికి చోటు అవసరం. అప్పటి వరకు బతకనిద్దాం.
తొక్కలు పెడుతున్నా. వస్తున్నా, నీకోసం హైదరాబాద్ వస్తున్నా. అప్పుడు నీ మీద పెట్రోల్ పోసి తొక్కలు పెడతాను, ఎవరికి తెలియకుండా. బిచ్చు నీకోసం వెతుకుతూ ఉంటాడు. గురునారాయణ పరలోకంలో నిన్ను కలుసుకుంటాను. ఇద్దరి బ్లడ్ గ్రూప్లు ఒక్కటే కదా. అబార్షన్ చేయించుకుంటాను. నీకు నా మీద ఏమాత్రం గౌరవం అభిమానం ఉన్నా నీ భర్తతో కలిసి హాస్పిటల్కి వెళ్ళు. కాఫీ తీసుకొస్తాను. వద్దు శ్రద్ధ. దీక్ష, ఇంకా అలానే కూర్చున్నావా? కనీసం చీరలు ఎలా ఉన్నాయో కూడా చూడాలని లేదా? నీకు నేను శ్రమిస్తున్నాను శ్రద్ధ. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. ఆ మాట ఎన్నిసార్లు అంటావు? ఇక ఆపే తల్లి. అయినా ఇంత ఖర్చు పెట్టి నాకు కొత్త బట్టలు ఎందుకు శ్రద్ధ? ఒంటి మీద చీరతో వచ్చావు. నా దగ్గర మోడర్న్ డ్రెస్సులు తప్ప చీరలు లేవు, అందుకే తీసుకున్నాను. అయినా వీటిని ఏం లక్షలు పెట్టి తీసుకోలేదే. వేలైనా నా కోసం ఖర్చు పెట్టావు కదా. ఇక ఆ టాపిక్ వదిలే దీక్ష. ఇప్పటిదాకా నేను నిన్నేమీ అడగలేదు. నీ అంతటి నువ్వే చెప్తావు అనుకున్నాను. ఇప్పుడు కుదుటపడ్డావు కనుక ఏం జరిగిందో చెప్పు. నీ చదువు కోసం అబ్రాడ్ వెళ్ళటం నీకు తెలుసు కదా. అక్కడ అజయ్ పరిచయం, తర్వాత లవ్, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నావు శ్రద్ధ. అప్పుడు తెలిసింది వాడెంత దుర్మార్గుడో. నేనింక భరించలేక అతని దగ్గర నుంచి మా అన్నయ్య వదిన దగ్గరికి వచ్చాను. అతనితో పడనప్పుడు విడాకులు తీసుకుంటే సరిపోతుంది కదా. అతని వెనకాల పెద్ద కథ ఉంది శ్రద్ధ. అది తర్వాత చెప్తాను. నేను మారిపోయాను అంటూ వచ్చి మా వదిన దగ్గర నటిస్తున్నాడు. మా అన్నయ్యకి వాడంటే కోపం. అప్పుడు తెలిసింది నేను కన్సీవ్ అయ్యానని. అంటే నువ్విప్పుడు అది ముందే చెప్పుండాల్సింది కదా. తర్వాత నేను అబార్షన్ చేయించుకుంటానన్నాను. ఇంట్లో గొడవ జరిగింది. వదినకి ఎలా అయినా నన్ను నా భర్త దగ్గరికి పంపించాలని ఆరాటం. ఈసారి నేను వెళ్తే అతను నన్ను చంపేస్తాడు శ్రద్ధ. నా వల్ల ఇంట్లో సమస్య రాకూడదని ఆవేశంలో బయటకు వచ్చేశాను.
దగ్గరికి వెళ్ళాలో తెలీదు. అప్పుడు నువ్వు గుర్తుకొచ్చావు. నీకు ఫోన్ చేశాను. ఇంతకు ముందు కలిసినప్పటి నుంచి నీ నెంబర్ మారకపోవడం నా అదృష్టం. చీటికి మాటికి ఫోన్లు మార్చడం, నెంబర్లు మార్చడం నాకు ఇష్టం లేదు దీక్ష. ఇప్పుడేం చేయాలని నీ ఉద్దేశం? నేను ఎప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టిన ఇప్పుడు నన్ను ఇబ్బంది పెడుతున్నావని ఎవరన్నారు? నేను జాబ్ చేసుకుంటున్నాను, సింగిల్గా ఉంటున్నాను. ఇప్పుడు నువ్వు వచ్చావు. నీ జీవితం గురించి నీకు ముఖ్యం, అంతేగాని నువ్వు ఇక్కడ ఉండడం నాకు సమస్య కాదే. అయినా నువ్వింకా పెళ్లి చేసుకోలేదెందుకు శ్రద్ధ? ఇంకా అంటే మన వయసు ఎంతని? అయినా నీలాంటి వాళ్ళ అనుభవాలన్నీ విన్నా కూడా పెళ్లి చేసుకోమంటావా? అమ్మ బాబోయ్ నాకొద్దు తల్లి. నా జీవితంలాగే నీ జీవితం ఉంటుందని ఎందుకు అనుకోవాలి? సర్లేవే, ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు? ఏవైనా నువ్వు అన్ని విషయాలు చెప్పట్లేదు, కొన్ని విషయాలు దాస్తున్నావు. సరే, నీ ప్రాబ్లమ్స్ నీకు ఉంటాయి, చెప్పాలనిపించినప్పుడే చెప్తావు, అంతే కదా? సరే, ఇదివరకు మనం ఎలా ఉన్నామో అలానే ఉండు. ముందు బాగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకో. ఈలోపు నేను వంట ఏర్పాట్లు చేస్తాను. కాఫీ తాగి రెడీ అవ్వు. యశోదరా, ఈ భద్రకి అనుమానం వచ్చినదంటే నీడలా వెంటాడతాను. ఇప్పటిదాకా నీతో నాకు పని వల్ల నిన్ను వదిలిపెట్టనే, కల్లో కూడా నిన్ను వదిలిపెట్టను. రేయ్, ఫోన్ తెరా. నేనప్పా భద్రని మాట్లాడతాను. నేను చెప్పేది జాగ్రత్తగా ఇనుకో. రేయ్, పడితేరా. అంటే వీళ్ళంతా కలిసి ఏదో చేస్తా ఉంటారు. నాకు తెలియకుండా ఏదో కుట్ర జరుగుతాడు. ఈ సంగతి తెలుస్తాను. ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళటం మంచిది కాదు. నన్ను చూస్తే వాళ్ళు చేయాలనుకున్న పని చేయరు. ఈ విరాట్ గాడి సంగతి తర్వాత చూస్తా.
ముందు వీళ్ళ కుట్ర సంగతి తెలుసుకోవాలా. భద్రా, నువ్వు హద్దులు దాటావే. నాకే వార్నింగ్ ఇచ్చావు. సీమలో పుట్టవచ్చు, కానీ యశోధరకి రాయలసీమైన కోనసీమైన ఒకటే. నీకు తెలియదు. హలో మేడం. ఏయ్! నీకే చెప్పేది లే. అలా చూపులంటే నాకు పడదు. మనమేంటో, మన యజమానుల ముందు ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో తెలుసు. అసలు నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో నువ్వు మర్చిపోయావు. ఇప్పటిదాకా ఎక్కడ తిరుగుతున్నావో తెలియదు, ఏం చేస్తున్నావో తెలియదు. ఇష్టం వచ్చినప్పుడు వచ్చి వెళ్ళిపోవడానికి ఇది లాడ్జ్ కాదు. ఇది యశోధర గారి ఇల్లని నాకు తెలుసు మేడం. దర్జాగా వచ్చి కూర్చోవడానికి ఇది నీ జమానా కాదు. రాగానే ఏం ఊడబడిచావో చెప్పాలి. హలో మేడం అదంటే నేను సంతోషపడ్డాను. కార్మికుల మధ్య అగ్గి రాజేస్తానని చెప్పి ఎన్ని రోజులైంది? ఏం చేయాలన్నా చేతిలో డబ్బు ఉండాలి మేడం. బయటికి టీ తాగుదామంటే 10 రూపాయలు రోడ్డు పక్క దీపం కూడా అడుగుతున్నారు. రుద్రవరం హీరోయిన్ కదా, 10 రూపాయలు కూడా లేవా? ఆ ఉంటే నేను మీ దగ్గరికి ఎందుకు వస్తాను? నాకు ఇప్పుడు డబ్బులు కావాలి. నిన్ను నమ్మి ఇంకా డబ్బులు ఇస్తాననుకుంటున్నావా? అంటే కూలి పనులు చేసి ఆ సంపాదనతో మీరు పనులు చేయమంటారా? విరాట్, ఉన్నమాట అంటే ఉలిపాటెందుకు? మీరు చేయమంటోంది చిన్న పని కాదు. ఇప్పటికే కార్తీక్తో నా ప్రాణాలకు ప్రమాదం ఉంది. ఈ రోజుల్లో ఒక కొంప కూల్చాలంటే ముందు బ్యాంకు కన్నం వేయాలి. ఆ పనిలోనే ఉన్నావా? మనం రూపాయి అడిగేటప్పుడు ఎదుటి వాళ్ళకి నమ్మకం కలిగించాలి. నేను మీరు రమ్మంటే వచ్చాను, నా అంతా నేను వచ్చాను. నా అవసరం మీకు లేదంటే చెప్పండి, ఈ క్షణం నేను బయటికి వెళ్ళిపోతాను. నేను కార్తీక్ ఏదో చేయటం కంటే ముందు 4 రాళ్ళు సంపాదించడం అవసరం. అప్పుడు విసుగుతాను వాళ్ళని. ఇదంతా చేసింది మీరు మాస్టర్. అదేంటంటే అడవిలో కందమూలాలు తింటుంటే తీసుకొచ్చాము అంటారు. చిటికలేస్తే పనులు కావు, డబ్బులు విరిచివ్వాలి. మీరైనా మేడంకి చెప్పండి. చూడు బాబు, నేను నిమిత్త మాత్రుణ్ణి. నీకు వారికి పరిచయం చేయడం వరకే నా బాధ్యత. ఇక ఫైనాన్స్ మ్యాటర్ అంటావా? డెసిషన్ మాత్రం మేడందే. మహానటుడు విరా. నేను నీకు ముందే చెప్పానా, యశోదర గారు టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇస్తారు, అది ఆ లోపు కాకపోతే అగ్గి మీద గుగ్గిలం అవుతారు అని. టైమ్ ఈజ్ మనీ మిస్టర్ నారాయణ. అది లేని చోట నేను ఉండలేను. గుడ్ బై. ఎందుకయ్యా అంత తొందరపడతావు? మేడం గారు ఇంకా డెసిషన్ చెప్పలేదు కదా. మేడం, ఇప్పటికే ఇతగాడి మీద మనం కొంచెం ఇన్వెస్ట్ చేసాం, కొంతవరకు పనులు కూడా మొదలు పెట్టాడు. ఇప్పుడు ఏ పని చేయని కాంట్రాక్టర్ లాగా మొబిలైజేషన్ అడ్వాన్స్ అడగట్లేదు కదా అని నా అభిప్రాయం. ఆ తర్వాత మీ ఇష్టం. ఎంత కావాలంట? 1,00,000. వాటితో అట్లించితే జంప్ అవుతుందా? యశోధర గారు ఈ చేతులతో కొన్ని లక్షలు ఖర్చు పెట్టారు. మా వంశం అన్నాడు. పేరాలేంటి? కార్తీక్ విలువ కొన్ని కోట్లు. డబ్బులు తెస్తుందా, గన్ను తెస్తుందా? డబ్బులు వేస్ట్ చేస్తేమో గానీ బుల్లెట్లు మాత్రం వేస్ట్ చేయదు. చూడు, చూస్తాను ఎందుకు అడగడం. చేతికి ఇవ్వచ్చు కదా. నేనున్నాను కదా. నాకు పని కావడం ముఖ్యం. ఈసారి మాటలు మాత్రం చెప్తే బాగుండదు. నువ్వేం చేస్తున్నావో నాకు తెలియాలి. ఇదిగో
రేయ్, నువ్వెక్కడికి రా? అంటే జాగ్రత్తలు చెప్పి పంపిస్తానండి. అంతే, ఇప్పుడు వచ్చేస్తానుగా. హలో విరాట్ బాబు, ఏంటి రేసు గుర్రంలాగా పరిగెడుతున్నా? నువ్వు చెప్పావు కదా టైం బౌండెడ్ ప్రోగ్రామ్ అని, అందుకే వెళ్తున్నా. ఏంటి బాబు, ₹1,00,000 చేతిలో పడగానే టైం గుర్తొచ్చిందే? అవును, జలజ గురించి కూడా అడగకుండా జలజలా వెళ్ళిపోతున్నావు ఏంటి? ఇంకో వనజ దొరికిందే? మేడం చెప్పింది కదా తనకి నమ్మకం కలిగించాలని, నమ్మకం కలిగించడానికే వెళ్తున్నా. అయినా జలజ ఎక్కడికి పోతుంది అంకుల్? ఏంటి బాబు, తొండ ముదిరి ఊసరు వెళ్ళైనట్టు అంకుల్ అంటున్నావేంటి? అంకులు అంకుల్ కాక బ్రదర్వా? వయసు తగ్గదు, పెరుగుద్ది. అయినా అంకుల్ అనే పదానికి తెలుగులో 2 అర్థాలున్నాయి. నా సంగతి తర్వాత ముందు నీ సంగతి చూసుకోమావా. ఆహా, అందుకే వచ్చాను. డబ్బులు చేతిలో పడగానే ఫార్మాలిటీస్ కూడా మర్చిపోయావే. అంటే పర్సంటేజ్ బాబు 30%, అది అధికారికంగా. అజీర్తి చేస్తుంది బాబాయ్. ఆ? బాబాయ్ ఏంటి? హలో, మావా అనే మాట మీద ఉండు. అయితే ఇంకో 1,00,000 తన్ను. ఇది కట్నం అడ్వాన్స్. అయినా డబ్బు నీకెందుకు మామా? మొత్తం ఆస్తికే యజమాని నువ్వు. అంత సీన్ లేదులే గానీ ముందు డబ్బుల్ది వాట. అడుక్కు తినేవాడి దగ్గర గీక్కు తినడం అంటే ఇదే. అంత మాట ఎందుకులే గానీ నువ్వేమన్నా మామూలు రుద్రవరం హీరోవి. అయినా నీ చేతులతో ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుంటావు? నా మాటలు నాకే అప్పు చెప్తున్నావా? గుర్తు చేస్తాను. చూడు విరాట్ బాబు, నాకు తెలిసి ఈ ప్రపంచంలో 2 పాపిష్టి అయ్యా. ఒకటి డబ్బు, రెండోది అధికారం. ఈ డబ్బును చూసావు, కొంతమందిని విడదీస్తుంది, ఇంకొంతమందిని కలుపుతుంది కాదంటావా? ఇంకా కానీ ఇంకోటి కూడా ఉంది, అది ఆడది. దాని తర్వాత మరొకటి కూడా ఉంది, అది మందు. అది ఆల్రెడీ నీకున్నదే. ఈ 4 వీక్నెస్లు నీకున్నాయి కదా. అది తెలిసి డబ్బులు అడుగుతావేంటి? ఆ రోజు నీ వసతి వదిన దగ్గరికి వెళ్ళి బిల్డప్ ఇచ్చావు, ఆ తర్వాత జలజ మీద లుక్కేసావు. ఇప్పుడు ఈ డబ్బులతో తాగి ఖర్చు చేస్తావు, మళ్ళీ టెండర్ పెడతావు. అప్పుడు తీసుకో, 50% ఇస్తా. హలో, ఎప్పటి పనులప్పుడు పూర్తి చేసుకుని సెటిల్ చేసుకోవాలైనా గతాన్ని మర్చిపోకూడదు, అలా అని వర్తమానాన్ని పట్టించుకోకుండా ఉండకూడదు. గతాలు వర్తమానాలు గుర్తుంటాయంటారు. ఈ ఇంట్లో నిన్ను సెటిల్ చేసింది నేను, అది గతం. ఇప్పుడు నేను చెప్పుండకపోతే యశోదరి ఈ డబ్బు ఇచ్చిండే, ఇది వర్తమానం. భవిష్యత్తు తర్వాత చెప్తాను. ఇందాక నేల మీద పడ్డ నోట్ల కట్ట నీ చేతిలో పెట్టాను, అవమానం అనుకోకుండా. ఇదిగో, ఆలస్యం చేస్తే యశోదరికి అనుమానం వస్తే ఫార్మాలిటీస్ తొందరగా కానీ. నువ్వు మందు తాగావు, ఇంకోటి చెయ్యవు, నీకెందుకు డబ్బు? ఎవడి ఖర్చులు వాళ్ళకుంటాయి బాబు. ఇదిగో, ఈ స్టేటస్ మెయింటైన్ చేయడానికి కొంత డబ్బు ఖర్చు పెట్టాలి. నారాయణని నమ్మి చెడ్డోడు లేడు, నమ్మక బాగుపడ్డోడు కూడా లేడు. మరి అబ్బో, నువ్వు ముదురు అనుకున్నాను కానీ దేశ ముదురు అనుకోలేదు. అది తీసుకో. ఇదిగో ఇట్టా. అయితే 1,00,000 తీసుకో. ఇప్పుడే యశోధరికి చెప్పి నా దారి నేను చూస్తా. నీకు బ్లాక్ మెయిలింగ్ కూడా బాగా తెలిసే. మన కేర్ ఆఫ్ అడ్రస్ అదే. నువ్వు ఇప్పుడు చేస్తుంది అదే కదా మావా. ఇలాంటి చిలక కొట్టులు మానుకో, పైకి వస్తావు. కనిపెట్టడం చాలా అవసరం. స్టేటస్ మెయింటైన్ చేద్దాం అనుకుంటే నన్ను చాలా సీపుగా చూసాడు. చెప్తారా, దొరక్కపోతావా?
కనీసం బావగారు అని అడగాలి కదా. బావగారు అన్నానన్నా, అతను మీకు బావమూర్తి కాకపోవచ్చు, కానీ దీక్ష మిమ్మల్ని నోరారా అన్నయ్య అని పిలుస్తుంది. అప్పుడు తను మీకు బావమర్తి అవుతాడు కదా. ఇప్పుడు వరుసల గురించి పిలుపుల గురించి ఎందుకు వస్తావు? వదిలేద్దాం. మనం ఇలా ఎదురు చూడడం కంటే జరిగింది పోలీసులకు చెప్తే బాగుంటుందండి. అప్పుడు వాళ్ళు అజయ్ని పిలిచి బెదిరిస్తారు, ఏం చేసుకుంటారో మనకు అనవసరం. ముందు వాళ్ళు కూడా దీక్ష కోసం వెతుకుతారు కదండి. వస్తా. మీకు పోలీసులకి చెప్పడం ఇష్టం లేకపోతే ఇంకో పని చేయొచ్చు. దీక్ష ఫోటో పేపర్లో వేయించి నువ్వెప్పుడైనా ఇంటికి తిరిగొచ్చి నీకోసం నువ్వు ఆరాటంగా ఎదురు చూస్తున్నావు రాయించేది. అది చూసాకైనా వస్తుందేమో. ఆ పేపర్ దీక్ష చూస్తున్నాను అనుకుంటున్నావా? దీక్ష కాకపోతే ఇంకొకరు చూస్తారు. తను ఎప్పుడు ఇంట్లోనే ఉండడం కుదరదు. వడ్డీ మనిషి కాదు కాబట్టి హాస్పిటల్కి వెళ్ళి తీరాలి. మన అదృష్టం బాగుంటే ఎవరైనా మనకు ఫోన్ చేస్తారు. చెప్పడం మర్చిపోయాను, దీక్ష ఆర్చుకి చెప్పిన వారికి బహుమతి ఇస్తామని కూడా అందులో వేయండి. నేనేమైనా తప్పుగా మాట్లాడానా? లేదు, దీక్ష కాకుండా ఇంకెవరి విషయంలోనా అయితే ఇది బాగుండేది. ఇప్పటి వరకు దీక్ష కనిపించట్లేదని, ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని వాళ్ళ అన్నయ్యకి తెలియదు. అందులోనూ అజయ్కి బయటికి పంపించామని చెప్తే ఇంకా ఉందా? వాడు కోపడతారు. పోలీసులు చెప్పారు, పేపర్లో ప్రకటనలు ఇచ్చిన తెలిసిన వాళ్ళు వాడికి ఫోన్ చేస్తారు. నేను నమ్మి నా చెల్లెల్ని చేతిలో పెడితే ఇంత అజాగ్రత్తగా ఉంటావా అని వాడు నన్ను తిట్టినా పర్వాలేదు. మా మధ్య స్నేహం అనే బంధం తెగిపోతుంది. మళ్ళీ నేను ఈ విషయం గురించి ఆలోచించి నా కొత్త సమస్య తీసుకోవాలి. ఎంతకాలం ఈ విషయం దాచుకోవాలండి? రాయగలిగినంత కాలం రాయాలి. ఈలోగా మనం కూడా ప్రయత్నిద్దాం. దీక్ష బాగా ఆలోచించుకుని నా వల్ల వస్తువుజనికి బాధెందుకు, అన్నయ్యకి చెడ్డ పేరు రావటం ఎందుకు అని అనుకుంటే తనే ఫోన్ చేసింది. కొంతమందికి దీక్ష ఫోటోలు ఇచ్చాను, వాళ్ళు ప్రయత్నిస్తారు. సరేనా?
ఎలా ఉందో నువ్వు తగిలించుకున్న మాస్క్ తీసి అడిగితే చెప్తాను. ఆపు! ఓ ఆడదాన్ని తీసుకురావడానికి నలుగురు మనుషుల్ని పంపించారు, అది కూడా మాస్కులు తగిలించుకుని. నువ్వు అసలు నన్ను ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకు ఇక్కడ దాచావు? నీ అందం చూసి మతిపోయింది, అందుకే తీసుకొచ్చాను. చలా